ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ట్రేడింగ్ రిటర్న్స్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ ద్వారా మనం ట్రేడింగ్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్‌ని పొందవచ్చో ఈ వీడియోలో చూడబోతున్నామండి. మనం డిస్కస్ చేయబోయే ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ అనేది అన్ని రకాల ట్రేడర్స్‌కి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. లైక్ స్వింగ్ ట్రేడర్స్ కావచ్చు, ఆప్షన్ ట్రేడర్స్ కావచ్చు, ఇంట్రాడే ట్రేడర్స్‌కి, పొజిషనల్ ట్రేడర్స్‌కి అందరికీ కూడా చాలా బాగా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. ట్రేడింగ్ ద్వారా మనం ఎంత రిటర్న్స్‌ని సంపాదించవచ్చు, ఎంత పొజిషన్ సైజ్‌తో ఎన్ని ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా మనం అనుకున్న పర్సెంటేజ్ రిటర్న్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరియు మన రిస్క్ రివార్డ్‌ని బేస్ చేసుకొని ఏ విధంగా మన పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో గురించి, మరియు మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా మనం అనుకున్న సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌ని మనం పొందడానికి పాసిబిలిటీ ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రేడరు చూడడం ద్వారా వాళ్ళ యొక్క ట్రేడింగ్ స్టైలు, వాళ్ళ యొక్క ట్రేడింగ్ విధానం ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్‌ని ఎందుకు డిస్కస్ చేయాలి, నీడ్ ఆఫ్ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ క్యాలిక్యులేటర్ గురించి తెలుసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవడం ద్వారా మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ని ట్రేడింగ్ ద్వారా పొందవచ్చు అనే విషయం అనేది మనకు క్లారిటీ వస్తుందండి. అంటే మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిఏజిఆర్ని జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, క్లియర్ ఐడియా అబౌట్ అవర్ స్ట్రాటజీ. సో మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటి, మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఎంత రిస్క్ రివార్డ్ని ఇస్తుంది, 1:2 1:3 లేదా 1:4, మన టోటల్ క్యాపిటల్లో ఎంత పర్సెంటేజ్తో పొజిషన్ సైజ్ని తీసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ని పెట్టడం ద్వారా మన రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకొని మనం ఎంత గెయిన్ చేయగలుగుతున్నాము అనే ఒక క్లియర్ ఐడియా వస్తుందండి. సో ఈ క్లియర్ ఐడియా రావడం వల్ల మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఒకే పొజిషన్ సైజ్తో ఒకే స్టాప్ లాస్ని యూస్ చేసుకుంటూ ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ రిక్వైర్డ్ టు గెట్ డిజైర్డ్ రిటర్న్స్. సో మనం ఒక పర్టికులర్ సిఏజిఆర్ అంటే ఒక 30% సిఏజిఆర్ని జనరేట్ చేయాలి అంటే మనం ఒక ఇయర్లో ఎన్ని ట్రేడ్స్ చేయాలి, ఎన్ని ట్రేడ్స్ చేయడం ద్వారా మనం ఆ పర్టికులర్ రిటర్న్ని మనం సాధించగలుగుతాము. సో దీనికి ఎంత పర్సెంటేజ్ పొజిషన్ సైజ్ని తీసుకోవాలి, ఎంత రిస్క్ రివార్డు మన స్ట్రాటజీ ఇస్తుంది అనే విషయాల గురించి అవగాహన చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయడం ద్వారా మనం అనుకున్న సిఏజిఆర్ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందో మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మన ప్రాసెస్ని ఫాలో అవ్వడానికి ఎన్ని ట్రేడ్స్ అయితే అవసరం ఉన్నాయో అన్ని ట్రేడ్స్ చేయడానికి మన ప్రాసెస్ని క్లియర్గా ఫాలో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఎక్సెసివ్గా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉండడం వల్ల ర్యాండమ్గా ట్రేడ్స్ ఎంటర్ కాకుండా ఉంటాము. ర్యాండమ్నెస్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకి రిక్వైర్డ్ ట్రేడ్స్ అవసరం అవుతాయి కాబట్టి అన్ని ట్రేడ్స్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ట్రేడ్ చేయడం ద్వారా ఓవర్ ట్రేడింగ్ని మనం తగ్గిస్తాము. అండ్ క్లియర్ ప్రాసెస్ని ఫాలో కావడం ద్వారా మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండి మన ట్రేడ్ రూల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా వీటన్నింటి గురించి మనకు అవగాహన రావడానికి మనకు ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ అనేది అవసరం అండి. ఇప్పుడు మనం ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్కస్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ ఇల్లుస్ట్రేషన్ పర్పస్ ఓన్లీ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఈ ఎనాలిసిస్ అంతా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ని, ఈ క్యాలిక్యులేషన్ అంతా కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే తీసుకోండి. ఇది ఎలాంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ని ప్రొవైడ్ చేయదు. ఇక్కడ ట్రేడింగ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ బై స్వింగ్ ట్రేడర్ తెలుగు. సో ఇక్కడ ఇన్పుట్స్ పార్ట్ అండి. సో మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇక్కడ మాత్రమే మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. ఆటోమేటిక్ గా ఈ అవుట్కమ్ ఏదైతే మనం అనుకున్న అవుట్కమ్ ఉంటుందో అది ఆటోమేటిక్ గా
జనరేట్ అవుతుందండి. సో ఇన్పుట్స్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి రిస్క్ రివార్డ్, ఇక్కడ మనం ఎంత రిస్క్ రివార్డ్ ఇవ్వాలి, సో 1:2 1:3 అనేది మనం ఇక్కడ ఇవ్వాలండి. రైట్, ఇక్కడ స్టార్టింగ్ క్యాపిటల్, మన స్టార్టింగ్ క్యాపిటల్ ఎంత, సో మన ట్రేడింగ్ స్ట్రాటజీలో మన విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత, దెన్ లాస్ ప్రాబబిలిటీ ఎంత, నెక్స్ట్ పొజిషన్ సైజ్, ఎంత పొజిషన్ సైజ్ తో అంటే టోటల్ క్యాపిటల్ లో ఎంత పొజిషన్ సైజ్ తో మనం ట్రేడ్స్ తీసుకోవాలి, నెక్స్ట్ స్టాప్ లాస్ పర్ ట్రేడ్, మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ ని ఒక్కొక్క ట్రేడ్ లో యూస్ చేస్తున్నామో ఆ పర్సెంటేజ్ ని ఇక్కడ ఇవ్వాలండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పర్ ఇయర్, ఒక ఇయర్ లో మనం ఎన్ని ట్రేడ్స్ చేయాలనుకుంటున్నాము, లైక్ 100 120 50 ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ని మనం ఇక్కడ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఈ అవుట్కమ్ అనేది ఇక్కడ వస్తుందండి. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:3 ఇస్తున్నానండి. నెక్స్ట్ నా స్టార్టింగ్ క్యాపిటల్ వచ్చేసి 10 lakhs ఇస్తున్నాను. దెన్ విన్నింగ్ ప్రాబబిలిటీ వచ్చేసి 50% ప్రాబబిలిటీ ఇస్తున్నానండి. సో సేమ్ థింగ్, ఒక విన్నింగ్ ప్రాబబిలిటీ 50% అయితే లాస్ ప్రాబబిలిటీ కూడా 50% అవుతుంది. సో పొజిషన్ సైజ్ వచ్చేసి 10% పొజిషన్ సైజ్ ని ఒక ట్రేడ్ లో తీసుకుంటున్నానండి. నెక్స్ట్ స్టాప్ లాస్ పర్సెంటేజ్ వచ్చేసి 5% స్టాప్ లాస్ ని యూస్ చేస్తున్నాను. రైట్, సో నెక్స్ట్ నేను ఒక 100 ట్రేడ్స్ ని ఒక ఇయర్ లో తీసుకోవాలనుకుంటున్నానండి. సో 100 ట్రేడ్స్ ని ఇక్కడ ఇన్పుట్ గా ఇచ్చాను. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఇన్పుట్స్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఈ అవుట్కమ్ అనేది జనరేట్ అయిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పర్సంటేజ్ గెయిన్ వెన్ వీఆర్ రైట్, సో మనం రైట్ అయినప్పుడు ఎంత పర్సంటేజ్ గెయిన్ ని పొందుతాము, సో ఇక్కడ 15% అండి, ఎందుకంటే ఇక్కడ మనం రిస్క్ రివార్డ్ రేషియో 1:3 ఇచ్చామండి. రైట్, కాబట్టి ఇక్కడ 15%. సో పర్సంటేజ్ లాస్ వెన్ వీఆర్ రాంగ్, మనం రాంగ్ అయినప్పుడు మనం 1 రిస్క్ కాబట్టి ఇక్కడ 5% స్టాప్ లాస్ ఇచ్చాం కాబట్టి 5% లాస్ అనేది వస్తుంది ఒక ట్రేడ్ లో. నెక్స్ట్ మనం రైట్ అయినప్పుడు, విన్ అయినప్పుడు మనం ఎంత గెయిన్ చేస్తాము, ఎందుకంటే మనం ఇక్కడ 10% పొజిషన్ సైజ్ తో మనం ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు 15% అంటే 1 lakh రూపీస్ తో అవుట్ ఆఫ్ 10 lakhs మనం 1 lakh రూపీస్ తో ట్రేడ్ తీసుకుంటున్నామండి. సో ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు 15%, సో ఈ 15% గెయిన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 15,000 అనేది గెయిన్ గా వస్తుంది. సో మనం రాంగ్ అయినప్పుడు 5% లాస్ వస్తుంది కాబట్టి సో మనం ఒక ట్రేడ్ లాస్ అయినప్పుడు 5,000 లాస్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. నెక్స్ట్ టోటల్ క్యాపిటల్ గెయిన్ వెన్ రైట్, సో మనం రైట్ అయినప్పుడు అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ లో మనం 50 ట్రేడ్స్ రైట్ అవుతున్నామండి. సో 50 ట్రేడ్స్ రైట్ అవుతున్నప్పుడు సో 50 into 15,000, ఎందుకంటే అన్ని ట్రేడ్స్ ల యొక్క వాల్యూ ఇది కాబట్టి సో ఈ 50 into 15,000 వచ్చేసి మనకి 7,50,000 అనేది మనం రైట్ అయినప్పుడు టోటల్ క్యాపిటల్ ని గెయిన్ చేస్తున్నామండి. సో అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ లో మనం 50 ట్రేడ్స్ లాస్ అవుతున్నామండి, ఎందుకంటే ఇక్కడ విన్నింగ్ ప్రాబబిలిటీ 50-50 ఇచ్చానండి. సో జనరల్ గా విన్నింగ్ రేషియో అనేది 50-50 దాదాపు 50 కంటే తక్కువనే ఉంటుంది, బట్ నేను ఇక్కడ 50-50 ఇచ్చానండి. కాబట్టి అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్ లో 50 ట్రేడ్స్ రైట్ అవడం వల్ల 50 into 15,000 వచ్చేసి మనకి 7,50,000 అనేది గెయిన్ వస్తుంది. నెక్స్ట్ లాస్ అయినప్పుడు 50 into 5,000 కాబట్టి 2,50,000 అనేది మైనస్ వస్తుంది, లాస్ వస్తుంది. కాబట్టి టోటల్ నెట్ గెయిన్ పర్ ఇయర్, నెట్ గెయిన్ వచ్చేసి ఇది మైనస్ ఇది చేసినప్పుడు మనం నెట్ గెయిన్ అనేది 5 lakhs ని మనం ఎర్న్ చేస్తున్నామండి. అంటే మన సిఏజిఆర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం 10 lakhs క్యాపిటల్ ని యూజ్ చేసి 5 lakhs మనం గెయిన్ చేసాం కాబట్టి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది 50% గా వస్తుందండి. సో మనం ట్రేడ్ చార్జెస్ ని కూడా తీసేస్తే మనకి అరౌండ్ 47 to 48% సిఏజిఆర్ ని మనం పొందడానికి పాసిబిలిటీ ఉందండి. సో ఎప్పుడు ఇక్కడ మనం 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చినప్పుడు, సో 1:3 రిస్క్ రివార్డ్ రేషియో, పొజిషన్ సైజింగ్ 10%, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 100 ఉన్నప్పుడు, ఇక్కడ మన స్టాప్ లాస్ పర్సెంటేజ్ 5 ఉన్నప్పుడు మనం ఈ విధంగా అరౌండ్ 50% సిఏజిఆర్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్, ఇక్కడ ఒకవేళ నేను 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనం 100 ట్రేడ్స్ చేసినప్పుడు సేమ్ 10% పొజిషన్ సైజ్ తో మనం 100 ట్రేడ్స్ చేసినప్పుడు మనకి సో 25% సిఏజిఆర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ విధంగా మనకి రిస్క్ రివార్డ్ రేషియో మారినా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చి ఇక్కడ పొజిషన్ సైజు 15% ఇచ్చాను అనుకోండి, సో దెన్ అగైన్ మనకి 75% సిఏజిఆర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చేంజ్ చేసినా
లేదా పొజిషన్ సైజ్ ని చేంజ్ చేసినా మనకి వచ్చే సిఏజిఆర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కూడా మీ రిక్వైర్డ్ సిఏజిఆర్ ఎంత వస్తుంది తెలుసుకోవడానికి, లేదా మీరు ఎన్ని ట్రేడ్స్ చేయాలి అనేది తెలుసుకోవడానికి మీ స్ట్రాటజీని బట్టి, మీ ట్రేడింగ్ ప్లాన్ ని బట్టి మీ రిస్క్ రివార్డ్ రేషియోని ఇక్కడ రాయండి. దెన్ మీ స్టార్టింగ్ క్యాపిటల్ ని ఇక్కడ ఇన్పుట్ గా ఇవ్వండి. దెన్ మీ విన్నింగ్ ప్రాబబిలిటీ, లాస్ ప్రాబబిలిటీ, దెన్ ఎంత పొజిషన్ సైజ్ తో ఒక పర్టికులర్ ట్రేడ్ ని తీసుకుంటారు, టోటల్ క్యాపిటల్ లో ఎంత పొజిషన్ సైజ్ తో ఒక పర్టికులర్ ట్రేడ్ తీసుకుంటారో ఇక్కడ ఇన్పుట్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాప్ లాస్ పర్సంటేజ్ పర్ ట్రేడ్, ఒక పర్టికులర్ ట్రేడ్ లో ఎంత పర్సంటేజ్ స్టాప్ లాస్ ని యూజ్ చేస్తారో ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, ఒక ఇయర్ లో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్ గా నాకు కావాల్సిన సిఏజిఆర్ పర్సంటేజ్ మరియు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ అవుట్కమ్ లో వస్తాయండి. ఈ విధంగా మనం ఎన్ని ట్రేడ్స్ చేయడం ద్వారా ఎంత సిఏజిఆర్ ని పొందవచ్చు అనే క్లారిటీ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఒక కేస్ స్టడీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ విన్నింగ్ ప్రాబబిలిటీ 50%, లాస్ ప్రాబబిలిటీ 50%, నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 5% స్టాప్ లాస్ ని యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ పొజిషన్ సైజ్ వచ్చేసి 10% పొజిషన్ సైజ్ తో ప్రతి ట్రేడ్ ని తీసుకుంటున్నాను, రైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పర్ ఇయర్, ఇక్కడ 50 ట్రేడ్స్, ఇక్కడ 75 ట్రేడ్స్, ఇక్కడ 100 ట్రేడ్స్, సో 120 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉన్నప్పుడు మనకి ఎంత సిఏజిఆర్ వస్తుంది మన టోటల్ క్యాపిటల్ మీద, 1:3 ఉన్నప్పుడు ఏ రకమైన సిఏజిఆర్ వస్తుంది, నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో 1:4 ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుందో మనం ఇక్కడ గమనించవచ్చండి. 50 ట్రేడ్స్ తీసుకున్నప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉన్నప్పుడు మనకి 12.5 సిఏజిఆర్ వస్తుందండి. అదే రిస్క్ రివార్డ్ రేషియో 1:3 ఉన్నప్పుడు 25% సిఏజిఆర్ వస్తుంది. నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో 1:4 ఉన్నప్పుడు 37.50 వస్తుంది. ఒక ఇయర్ లో మనం 75 ట్రేడ్స్ తీసుకున్నట్లయితే సో రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉన్నప్పుడు 18.75%, నెక్స్ట్ 1:3 ఉన్నప్పుడు 37.5%, నెక్స్ట్ 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు 56.25 సిఏజిఆర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఒకవేళ 100 ట్రేడ్స్ తీసుకున్నట్లయితే మనకి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు 25% సిఏజిఆర్, నెక్స్ట్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు 50% సిఏజిఆర్ వస్తుందండి. నెక్స్ట్ ఒకవేళ 120 ట్రేడ్స్ మనం తీసుకున్నట్లయితే ఒక ఇయర్ లో ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉన్నప్పుడు మనకి 30% సిఏజిఆర్ వస్తుంది. నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో 1:3 ఉన్నప్పుడు 60% సిఏజిఆర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఇక్కడ నేను ఈ 1:4 రిస్క్ రివార్డ్ రేషియోని ఖాళీగా ఉంచానండి. ఎందుకంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తున్నాము అంటే మనకి ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియో రావడానికి పాసిబిలిటీ ఉండదు, రైట్. అందు గురించే నేను ఇక్కడ ఖాళీగా ఉంచానండి. ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియో కావాలి అంటే మనం తక్కువ ట్రేడ్స్ తీసుకోవడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ టైం హోల్డ్ చేయాలి కాబట్టి మనం తక్కువ ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఎక్కువ ట్రేడ్స్ చేస్తున్నాము అంటే తక్కువ రిస్క్ రివార్డ్ రేషియోనే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మన హోల్డింగ్ పీరియడ్ తక్కువగా ఉండడం వల్లనే మనం తక్కువ రిస్క్ రివార్డ్ రేషియోని పొందగలుగుతాము. అంటే ఎక్కువ ట్రేడ్స్ చేస్తున్నప్పుడు తక్కువ రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియో కావాలి అంటే మనం ఎక్కువ టైం హోల్డ్ చేయాలి కాబట్టి మనం తక్కువ ట్రేడ్స్ చేయడానికే పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో ఈ విధంగా మనం 10% పొజిషన్ సైజ్ తో ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఒకవేళ మనం కావాలి అనుకుంటే 15% పొజిషన్ సైజ్ తో తీసుకొని మనకు ఈ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేయడం ద్వారా ఏ విధంగా 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు, 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు, 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు ఏ రకమైన సిఏజిఆర్ ని మనం పొందగలుగుతామో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇయర్ 0లో 10 lakhs క్యాపిటల్, ఇనిషియల్ క్యాపిటల్ ని నేను 10 lakhs తీసుకున్నానండి. సో కన్సిస్టెంట్ గా ఒక 5 years మనం 25% సిఏజిఆర్ తో మనం జనరేట్ చేసినట్లయితే ఆఫ్టర్ 5 years మన 10 lakhs అనేది 30 lakhs గా మారుతుందండి. అదే మనం 37.5 సిఏజిఆర్ తో జనరేట్ చేసుకున్నట్లయితే మన ఇనిషియల్ క్యాపిటల్ 10 lakhs అనేది ఆల్మోస్ట్ 50 lakhs అవుతుందండి. అదే మనం 50% సిఏజిఆర్ తో కన్సిస్టెంట్ గా మనం రిటర్న్స్ ని జనరేట్ చేసినట్లయితే ఆఫ్టర్ 5 years అది అరౌండ్ 75 to 76 lakhs అవుతుందండి, రైట్. సో ఈ విధంగా మనం కన్సిస్టెంట్ గా జనరేట్ చేసినప్పుడు కాంపౌండింగ్ పవర్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుందండి. ప్రొజెక్షన్ అంతా కేవలం మ్యాథమెటికల్ ఇల్లుస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ యొక్క
ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందండి. ఇక్కడ విన్నింగ్ ప్రాబబిలిటీ 50, లాస్ ప్రాబబిలిటీ 50, సో స్టాప్ లాస్ పర్సెంటేజ్ 5%, సో పొజిషన్ సైజ్ 10 తో మనం ఇంతకుముందు డిస్కస్ చేసామండి. సో ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటే ఏ రకమైన CAGR వస్తుంది మనం అబ్జర్వ్ చేసామండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువగా ఉన్నప్పుడు మనం తక్కువ ట్రేడ్స్, జస్ట్ 50 ట్రేడ్స్, ఒక ఇయర్ లో 50 ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా మనం మంచి CAGR ని ఆల్మోస్ట్ 37.5% CAGR ని మనం పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే మనం ఒక 75 ట్రేడ్స్ ని మనం తీసుకున్నట్లయితే అరౌండ్ 56.25 CAGR ని పొందడానికి పాసిబిలిటీ ఉంది. రైట్, అంటే హై క్వాలిటీ, మనకు ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న ట్రేడ్స్ ని తీసుకోవడం ద్వారా మనం తక్కువ ట్రేడ్స్ చేసినా కూడా మంచి CAGR ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఒక 100 ట్రేడ్స్ అంటే వీక్లీ ఒక 2 ట్రేడ్స్ చేయడం ద్వారా మనం ఆల్మోస్ట్ 50% CAGR ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అదే ఒక 120 ట్రేడ్స్ చేసినట్లయితే మనం 60% CAGR ని కూడా పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్, సో ఇక్కడ మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ట్రేడ్స్ ని చేయడం ద్వారా కూడా మనం మంచి రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో వీక్లీ ఒక ట్రేడ్ చేయడం ద్వారా అంటే ఇయర్ లో ఒక 50 ట్రేడ్స్ చేస్తామండి, లేదా వీక్లీ 2 ట్రేడ్స్ చేసినట్లయితే ఒక 100 ట్రేడ్స్ మనం ఒక ఇయర్ లో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మంచి రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న ట్రేడ్స్ ని తీసుకోవడం ద్వారా మనం వీక్లీ ఒక ట్రేడ్ లేదా వీక్లీ 2 ట్రేడ్లు చేయడం ద్వారా మనం మంచి CAGR ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం క్వాలిటీ ట్రేడ్స్ ని ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే మనం వీక్లీ ఒక ట్రేడ్స్ చేసినప్పుడు ఇయర్ లో 50 ట్రేడ్స్ అవుతాయి. అదే వీక్లీ ఒక 2 ట్రేడ్స్ చేసినప్పుడు ఇయర్ లో 100 ట్రేడ్స్ అవుతాయి. అంటే క్వాలిటీ ట్రేడ్స్ ని, హై ప్రాబబుల్ ట్రేడ్స్ ని ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లాంటి ట్రేడ్స్ తీసుకోవడం ద్వారానే మనం మంచి రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో. ఇక్కడ మనం తక్కువ ట్రేడ్స్ ని తీసుకోవడం ద్వారా కూడా మంచి రిస్క్ రివార్డ్ రేషియో 1:3 కానీ 1:4 ఉన్నప్పుడు మనం ఆల్మోస్ట్ 37.5% టు 50% CAGR ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అంటే ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియో ఉన్నప్పుడు తక్కువ ట్రేడ్స్ చేయడం ద్వారా 50 కానీ లేదా 75 ట్రేడ్స్ చేసినా కూడా మనం మంచి రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా మన స్టాప్ లాస్ పర్సెంటేజ్ ఎంతైతే ఉందో 5% అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ 5% స్టాప్ లాస్ ని ఖచ్చితంగా వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. అదే విధంగా మనం పొజిషన్ సైజ్ ని 10% మాత్రమే యూజ్ చేసామండి. ఖచ్చితంగా ప్రతి ట్రేడ్ లో మనం 10% పొజిషన్ సైజ్ తో మాత్రమే మనం ట్రేడ్స్ తీసుకోవాలి. అప్పుడే మనం రిస్క్ ని మేనేజ్ చేసుకోగలుగుతాము. కాబట్టి ఈ క్యాలిక్యులేటర్ ని యూజ్ చేయడం ద్వారా ఈ రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా మనం అర్థం చేసుకొని మన ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని ట్రేడ్స్ చేయడం ద్వారా మనకి ఎంత CAGR వస్తుంది అనే క్లారిటీ ఉండడం ద్వారా మనం ఆ పర్టికులర్ CAGR ని పొందడానికి ప్లాన్ చేసుకుంటాం. అంటే మనకు ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ర్యాండమ్ గా 100%, 200%, 300% అనే రిటర్న్స్ కాకుండా మనం ఒక పర్టికులర్ పర్సెంటేజ్ రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే క్లారిటీ రావడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. నెక్స్ట్ మనం ఎన్ని ట్రేడ్స్ చేయాలో, వీక్లీ ఒక ట్రేడా, వీక్లీ 2 ట్రేడ్లా, లేదా వీక్లీ 3 ట్రేడ్లు చేయాలా అనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు మనం అన్నెసెసరీగా ఓవర్ ట్రేడింగ్ చేయము. కాబట్టి చాలా డిసిప్లైన్డ్ గా మన ట్రేడ్ ప్లాన్ ని ఫాలో అవుతాము. దానివల్ల మన ట్రేడింగ్ ప్రాసెస్ అనేది క్లియర్ గా ఉంటుంది అండ్ మనం డిసిప్లైన్ గా ఉండి మన ట్రేడ్ ప్లాన్ ని ప్రాపర్ గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలాంటి ఓవర్ ట్రేడింగ్ చేయము. నెక్స్ట్ ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం తక్కువ ట్రేడ్స్ చేసినప్పుడు ఎక్కువ యాక్యురసీతో మనం ట్రేడ్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్ గా మన ట్రేడింగ్ స్ట్రాటజీ మీద మనకు ఒక మంచి క్లారిటీ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, అది 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని ఇస్తుందా, లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని ఇస్తుందా, దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని ట్రేడ్స్ చేస్తే మనకి
ఎంత సిఏజిఆర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక క్లియర్ ఐడియా రావడం వల్ల మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, ఎక్కడ మనం డెవలప్ కావాలి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకోవాలో మనకు ఒక క్లియర్ ఐడియా అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేశామండి. ఒక ఇయర్ లో ఎన్ని ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిఏజిఆర్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేశామండి. మీరు కూడా ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ ని యూజ్ చేసుకొని ఎన్ని ట్రేడ్స్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిఏజిఆర్ ని పొందడానికి మనం ఎన్ని ట్రేడ్స్ ని చేయాలి అనే క్లియర్ ఐడియాని తెచ్చుకొని ట్రేడ్స్ చేయడం ద్వారా మన ట్రేడింగ్ ప్రాసెస్ ని, మన ట్రేడింగ్ రూల్స్ ని ప్రాపర్ గా ఫాలో అవడం ద్వారా మనం అనుకున్న సిఏజిఆర్ ని, మనం అనుకున్న రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఈ ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవడం ద్వారా మనకు ఒక మంచి క్లారిటీ అనేది రావడం ద్వారా మనం ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకుండా తక్కువ ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి మీ ట్రేడింగ్ జర్నీలో, మీ ట్రేడింగ్ ప్రాసెస్ లో ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ అనేది చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ డౌట్స్ ని, మీ క్వశ్చన్స్ ని మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. ఫ్రెండ్స్, మనం 10% పొజిషన్ సైజ్ తీసుకొని 50:50 విన్ రేట్ 50తో మనం డిఫరెంట్ రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉన్నప్పుడు, 1:3 ఉన్నప్పుడు, 1:4 ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని చేయడం ద్వారా సిఏజిఆర్ ఎంత వస్తుంది అనే డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ని ఈ వీడియోలో చూసామండి. అంతేకాకుండా 15% పొజిషన్ సైజ్ తీసుకొని సిమిలర్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా వస్తాయి, ఎంత సిఏజిఆర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇలాంటి కేస్ స్టడీస్ ని కూడా నేను ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ లో చేశానండి. సో ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మన టెలిగ్రామ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ ఎక్సెల్ షీట్ ని మీకు షేర్ చేస్తానండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ ని ప్లాన్ చేసుకొని ఎన్ని ట్రేడ్స్ అవసరం అవుతాయి, ఎంత సిఏజిఆర్ ని మీరు ఎర్న్ చేయగలరు అనే క్యాలిక్యులేషన్స్ ని చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, హోప్ దిస్ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నానండి. మీరందరూ కూడా ఈ ట్రేడ్ రిటర్న్ క్యాలిక్యులేటర్ ని యూజ్ చేసుకొని మీకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక క్లారిటీతో ట్రేడ్ చేయడం ద్వారా మీరందరూ మంచి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాము. సో విత్ దిస్, థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.